దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప దినమును బట్టి దేవాతి దేవునికి వందనాలు. మరి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. 13వ దినముగా దేవుడు మనకు దీవించి ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి వాగ్దాన దినమును బట్టి దేవాతి దేవునికి వందనాలు. అందరము తల వంచుకొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుకొని మన యొక్క వర్షిప్ని స్టార్ట్ చేసుకుందామండి. Heavenly Father, thank you Lord for giving us today. ఈ దినమును మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యముగా నాయన మిమ్మల్ని ఆరాధించే దినముగా, మిమ్మల్ని మహిమపరిచే దినములుగా మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని, మరి జాయిన్ అవ్వలేకున్న ప్రతి ఒక్కరిని అయినా మీ వాక్యము చేత మీరు నింపండి. మీ బలము చేత మీ యొక్క మేలులు వారి హృదయమును తృప్తిపరచులాగున మీరు చేయమని ప్రార్థిస్తూ జ్ఞానముతో నడిపించమని ఈ స్వాత పరిశుద్ధనామమున నడిచినాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి మరి దినమున ఇవ్వబడిన వాక్య భాగం వచ్చేసి కీర్తనలు 103. మరి అది చదువుతుండగానే నాకు చిన్నప్పుడు క్రిపల్ మోహన్ అన్న రాసిన సాంగ్, మరి నా ప్రాణము నా సర్వము అని సేమ్ మరి 103 శామ్ ఒక పాట రూపంలో రాశాడని నేను అనుకుంటున్నాను. మరి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుద్దామండి. లెట్స్ ఆల్ జస్ట్ సింగ్ అండ్ వర్షిప్ a living God. Amen. నా ప్రాణము నా సర్వము అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణము నా సర్వము అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. మా దోషములను క్షమించు దేవుడు, వేదనలను తొలగించును. కరుణా కటాక్షము కిరీటముగా ఉంచావు. నా ప్రాణము నా సర్వము అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. అవును తండ్రి యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రాణము నా సర్వము అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నీ ఆత్మతో నన్ను నింపావు, నీ రక్షణ నాకిచ్చావు.
కుమారునిగా నన్ను చేర్చుకున్నావు పరమ తండ్రివి. నా ప్రాణము నా సర్వము అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేళ్లను కరువకుమా. నా ప్రాణము నా సర్వము అంతరంగం సమస్తము ఆయన చేసిన మేళ్లను మరువకుమా 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 మరువకుమా. అవునేసయ్యా, ఏ మేలును మరిచిపోయేవారుగా మా జీవితాలు ఉండకుండా సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున మా జీవితాలలో నాయన యేసయ్యా ప్రతి మేలును గుర్తుపెట్టుకునే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. నా తండ్రి నీవే నాయన యేసయ్యా అని మనమందరము దేవుని స్తుతిద్దామా అండి. ఆయనే మన తండ్రి, ఆయనే మన కొండ, మన కోట, ఆయన గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నడచిన నా ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గంభీరంగా చెప్తా. గాఢాంధకారలోయలో నడచిన నా ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కానీ చెదరకుండా
నీడ నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నా తండ్రి నీవే నీవే. అవును తండ్రి యేసయ్యా, మా తండ్రి అయిన గొప్ప దేవుడానైనా నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను. దినమున అట్టి స్థితిగతులను మాకు ఇచ్చిన గొప్ప దేవుడు నీకు వేలాది వందనములు చెల్లిస్తూ మీ శక్తి బాహుబలము చేతనైనా మమ్మల్ని కట్టిన విధమును బట్టి నీకు వేలాది వందనములు. ఈ దినమున మిమ్మల్ని మహిమపరిచే రీతిగా మిమ్మల్ని గణపరిచే రీతిగా మమ్మల్ని చేసిన విధమును బట్టి వందనాలు. మరి మా తండ్రి నీవే అంటూ మా గొప్ప దేవుని స్తుతిస్తూ వాక్యంలోనికి వెళ్ళుచుండగా మీ బాహువు చేత మమ్మల్ని నడిపించి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ జీసస్. మరి మన యొక్క దినమున 13వ దినముగా దేవుడు ఏర్పరచుకున్న ఈ దినములో మనము ప్రవేశించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి వందన. అందరం కలిసి చెప్దామండి హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని స్తుతులు చెప్పినా మనకి అవి తక్కువే గనక మరి 113వ దావీదు కీర్తన మరి ఎంతో ఇష్టమైంది. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. దావీదు ఎంతగానో మరి ఈ కీర్తన తన ఆత్మతో సత్యముతో ఆయన రాసి ఉన్నాడు. ఈ కీర్తన మరి మీరందరూ చదివి ఉంటారు అనుకుంటున్నాను. మరి మరి ఇంత గొప్ప కీర్తనలో మనము రెండోదిగా మనం చూస్తే గనక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరి దినమున మన జీవితాల్లో ఒక క్వశ్చన్ వేసుకోవాలి, దేన్నైనా మనం మర్చిపోతున్నామా? మరి మనము ఎన్నో సమయంలో క్రింద పడిపోయి దేవా నాకు ఈ సమయంలో కష్ట సమయంలో ఉన్నాను, నాకు ఒక్కసారి ఈ యొక్క మెట్టెక్కిచ్చినైనా అని ప్రార్థన చేసిన ఎన్నో ఉంటాయి. దేవా ఒక్క మార్కుతో పాస్ అయి ఫెయిల్ అయిపోతున్నానైనా ఆ ఒక్క మార్క్ దయచేయనైనా అని ప్రార్థన చేసినవి కూడా ఉంటాయి. దేవా నేను కొంచెమే రాసి బయటకు వచ్చాను, ప్రార్థన చేస్తున్నా, పాస్ చేయనైనా నన్ను అని చెప్పిన ప్రార్థనలు ఎన్నో ఉంటాయి. దేవా నా కొడుకు పుడతాడు, కూతురు పుడతాడు అని ప్రార్థన చేసిన ప్రార్థనలు కూడా ఉండుంటాయి. లేదా మరి నేను అన్నీ కోల్పోయాను దేవా, నాకు అన్ని దినమున సహాయం చేసి అన్నీ ఇచ్చిన గొప్ప దేవుడవు, ఒకప్పుడు నాకు ఏమీ లేవు, ఉట్టి చేతులతో ఉన్నవాడిని మరి ఇంత స్థితిలో ఉంచావు దేవా, నీకు స్తోత్రములని చెప్పే మనసు మనకు ఉండాలి. ఆయన ఉపకారం దేన్ని మర్చిపోద్దండి. దినమున మీ అందరికీ మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఐ been testifying a lot of miracles of our living God today. మరి fourth verse చూసుకుని, who redeems your life from destruction, who crowns you with the loving kindness and tender mercies. సమాధిలో నుండి నీ మరణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు. మరి డోంట్ వరీ. మరి ఈ మధ్య అందరికీ మరి క్వీన్స్ మరి పెట్టుకునే క్రౌన్స్ కానీ కిరీటాలు కావాలి, టైటిల్స్, వాటి గురించి మనం వరి అయిపోతూ ఉంటాం. కానీ ఈ దినమున మరి గాడ్ ఈస్ టెల్లింగ్ us that God has crowned us with a loving kindness. తన యొక్క కృపతో మరి కరుణా కటాక్షములతో మనకు కిరీటం చేసి మనకు ధరింపజేస్తున్నాడంట. అవునా? ఐ క్యారింగ్ ఇట్, ఐఎమ్ క్యారింగ్ ఇట్. బిలీవ్ దట్ యూ హూ ఆర్ వాచింగ్ ఇస్ క్యారింగ్ ఇట్ యాజ్ వెల్. మీరు దాన్ని ఆ కరుణ కటాక్షము కలిగే కిరీటము మీరు ఉంచుకొని ఉన్నారు. దాన్ని
కలకాలము జనరేషన్స్ వైజ్ ఐ బిలీవ్ దట్ క్రౌన్ విల్ బీ విత్ యూ. మరి ముఖ్యంగా మన వాక్యంలోనికి మనం వెళ్ళిపోచుండగా మరి దినమున 2 విషయాలను మనము చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుకోబోతున్నాం. God is our waymaker. Everyone who believes, say after me, God is our waymaker. Again, waymaker. Yes. మరి ఈ యొక్క దినమున 7వ వచనం మనం చూడగలిగితే కనుక మరి హౌ హీ వేమేకర్. మరి ఈ పాత మరి ఈ బైబిల్లో రాయబడిన వేమేకర్ ఎలా చేశాడు చూద్దాం. He made known his ways to the Moses, his acts to the children of Israel. మరి తన వేస్నేమో మోజెస్కి చూపించాడు, తన క్రియలు హిస్ మేక్ ఓవర్ హ్యాస్ బిన్ షోన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి 6 నెలలు నడిచారు, అగ్ని స్తంభంతో నడిచారు, మరి మేఘ స్తంభంతో నడిచారు, బండ నుంచి నీళ్ళు ఇచ్చారు. మరి ఎన్నో గొప్ప కార్యాలు వాడి జీవితాల్లో చూసి ఉన్నారు కదా. ఈ దినమున మనం కూడా అటువంటి ఉపకారాలు మనం చాలా చూసి ఉన్నాం. చాలా మన జీవితాలలో మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే కనుక ఐ థింక్ we won't be enough time of our life to tell that God has done these many things, great things in our lives. But we need to be very cautious at this thing, that He is our waymaker, but we need to believe few things. I have been getting few questions from few people, and also కొన్ని డౌట్స్ ఉన్న పర్సన్స్గా నాకు కొంతమందిని చూసినప్పుడు నాకు కనబడుతుంది. మరి ఎటువంటి ఆ యొక్క క్వశ్చన్స్లో మీరు ఉంటున్నారంటే, నేను when the Holy Spirit speak to me, when I am watching at you, I can see these questions coming up from your heart. నేను చాలా పాపములు, చాలా తప్పులు చేసి ఉన్నాను, నన్ను నిజముగా దేవుడు ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నతో ఉన్నా. మరి నేను చాలా, మా కుటుంబమేమో పాత జీవితము, మరి దేవుని నమ్ముకొని జీవితంలో నుంచి వచ్చి ఉన్నాను, నాకు కూడా వేమేకర్ యేసు ప్రభువేనా, క్రీస్తేనా అని మీరు ప్రశ్న వేసుకుంటున్నారు. ఈ దినమున మీకు సమాధానం రాబోతుంది. ఎస్, హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ద గాడ్ హూ డెల్ట్ యూ టుడే. మనం 10వ వచనం 11 మరి 12 చదువుకొని మన యొక్క వాక్య భాగం ముందుకెళ్దాం. He has not dealt with us according to our sins, గుర్తుపెట్టేసుకోండి, nor punished us according to our iniquities. తెలుగులో కూడా చదువుకుందాం. మరి 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నది, ఆయన యందు భక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకును ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఈ దినమున మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోవాలండి. మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్న మీకు దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి వాక్యము చెప్తూ ఉండగా నేనైతే ఇవేం రాసుకోలేదు, కానీ వాక్యము చదువుతుండగా దేవుడు నాకు హోలీ స్పిరిట్ ద్వారా ఇచ్చున్నాడు. కళ్ళు మూసుకుందామా. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్న విధమును బట్టి వందనాలు. మాటల ద్వారా, మీ శక్తి ద్వారా, బాహుబలము ద్వారా మీరు ఇవ్వబోతున్న విధంగా థ్యాంక్ యూ జీసస్. మీరు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. మీరు మరి ఈ డౌట్స్తో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకొక మాట చెప్తున్నానండి. మరి వెస్ట్ టు ఈస్ట్ మరి ఎంత దూరం ఉందో అంత దూరపరిచారంట. మీ యొక్క ప్రతి ఒక్క అతిక్రమములను కొట్టివేశాను. ఇంగ్లీష్లో అయితే రిమూవ్డ్ అని రాయబడి ఉంటుంది. సో ఫార్ హ్యాస్ హీ రిమూవ్డ్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ ఫ్రమ్ అస్. ప్రతి ఒక్క అతిక్రమము, ఒకవేళ అతిక్రమము ఈ దినమున మిమ్మల్ని ఒకవేళ మరలా గుర్తు తెచ్చి ఎవరన్నా గుర్తు తెచ్చుకుంటూ మీరు బాధపడుతున్నారేమో, కానీ ఆ అతిక్రమంలో ఆల్రెడీ గాడ్ హ్యాస్ వైప్డ్ ఆఫ్, కొట్టివేసి ఉన్నాడు. మరి మరలా మీరు ఈ యొక్క భయంకరమైన స్థితిగతులను గుర్తు తెచ్చుకోకండి. మీరు ఈ పరిస్థితులను దేవుడిచ్చిన మేలైన మరి ఈ దినమున మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని ఏ విధంగా వ్రాయబడిందో, మరి అట్టి గొప్ప స్థితిగతులను దేవుడిచ్చే గొప్ప దేవుడు. మరి సిద్ధంగా ఉన్నారా? ఆ గొప్ప
స్థితిగతులను మీరు ఆనందించడానికి. ఎందుకంటే లెట్ us not worry too much about our iniquities, about our sins which we have done. మనకు తెలిసి తెలియక, లేకపోతే దేవునిలో మనము వాక్యంలో స్ట్రాంగ్ లేని టైంలో, లేకపోతే దేవుని సహవాసులతో లేని సమయంలో చేసిన ప్రతి ఒక్క ఇనిక్విటీస్ని మనకు దేవుడు కొట్టివేసి ఉన్నాడు. దినమున యువర్ ఆన్సర్ హ్యాస్ బిన్ ఆన్సర్డ్. డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్. అండ్ మరి మూడవదిగా మన గాడ్ ఎటువంటి గాడ్ అంటే, మరి హీఈస్ ద గాడ్ హూ షోస్ మర్సీస్ ఫర్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. మరి దేవునితో అంటికట్టబడి ఉన్నవారైతే గనక దేవుడు హీ షల్ రెన్యూ యువర్ హెల్త్. సో మరి దేవుడు ఇలా చదువుకున్నాం కదా, హీ హూ సాటిస్ఫై యువర్ మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దాట్ యువర్ యూత్ ఈజ్ రెన్యూడ్ లైక్ ఈగిల్స్. మరి ఈగిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ద సోర్ సో హై. Eagles are very, very awesome. And eagles, they are visionary creatures. They got a lot of vision as more than the capturing camera. And also they have a strength is revival. What your feathers, avi ఊడిపోయి మరలా రెన్యూ అవుతాయంటే కొత్త ఫెదర్స్. మరి ఐజియా 40:31 రాయబడ్డ విధంగా యూ షుడ్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ అని చెప్తున్నాడు. మరి దే ఆర్ ద స్టార్మ్ రైడర్స్. మీరు స్టార్మ్స్లో వచ్చినప్పుడు రైడ్ చేస్తూ ముందుకు వెళ్తే కనుక మనకి దేవుడు ఇవ్వబోతున్న ఒక రెన్యూడ్ స్ట్రెంగ్త్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. మరి అటువంటి గొప్ప దేవుడి దినమున అటువంటి గొప్ప శక్తి బాహుబలమును మీకు ఇచ్చే గొప్ప దేవుడు. His mercy and the grace are everlasting for those who fear him. దినమున భయముతో భక్తితో మీరు దినమున దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారని నమ్ముచున్నా. ఈ వాచ్ చేస్తున్న లైవ్ని నేను చేస్తున్న నాకును దేవుని యందు భయము భక్తి మనకు ఉండాలి గనక, ఉంటేనే గనక దేవుడు ఏం చేస్తారంట, he shall renew our strength, he shall give you the youth strength అంట. మన వృద్ధురాలను అయిపోయాను, లేకపోతే నా యొక్క బిడ్డలు నా దగ్గర లేరు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే నాకు ఈ సమయంలో అనుకున్నట్టు లేవు, నాకు కావాల్సిన ఏది అవ్వట్లేదు అని మీరు బాధపడుతున్నారేమో. కానీ దేవుడి దినము చెప్తున్నాడు, గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్, గుడ్ డేస్ ఆర్ కమింగ్ అని సెలవిస్తున్నాం గొప్ప. సో యువర్ యూత్ ఈజ్ రెన్యూడ్ లైక్ ది ఈగిల్స్ వల్ల మీరు రెన్యూడ్ స్ట్రెంగ్త్తో మీరు ఉంటారని దేవుడు ఈ దినం మన వాగ్దానం. కానీ మనం వీటన్నిటిలో నమ్మకముగా దేవుని యందు ఒకటే, వి షుడ్ బి వెరీ ఫియర్ టు ఆర్ లివింగ్ గాడ్. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దండి. మీరు దినమున ఆయన చేసిన మేలులు ఇంకా ఎక్కువ మేలు నా జీవితంలో నేను అన్నీ కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో కూడా దేవుడు నన్ను కాపాడి ఉన్నాడని ఒక మాట చెప్తే కనుక దేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరు సంతోషంగా ఉంటారు, ఏమి లేనప్పుడు కూడా ఆ సంతోషంలోనే ఆ యొక్క నమ్మకమైన దాసుడా నిన్ను చూస్తున్న పైనుంచి అని చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని డబ్బు ఇప్పుడు అంత సంతోషము, కుటుంబాలు అంత సంతోషంగా ఉంటే ఏమవుతుంది, మనకి తెలియకుండా మనకు ఆ యొక్క మనము దేవునికి సమయం ఇచ్చేవారుగా మనం ఉంటామో లేదో నాకు తెలియదు. కానీ ఈ దినమున మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. మన ప్రతి ఒక్క స్టామ్లో ముందుకు తీసుకువెళ్తాడు. మన యొక్క భయంకరమైన నేను అన్ని కోల్పోయా యేసయ్యా, నాకు ఏమి లేదు, ఎవ్వరూ లేరు నాయన యేసయ్యా, తోడు నీడ లేకుండా నేను ఉన్నాను. కానీ దేవా నాకు నీవున్నావు, నీ తోడు నాకుంటే చాలయ్యా, నీ తోడు నాకు నడిపిస్తే చాలని మనం ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడి దినం మీ అందరికీ గొప్ప దీవెనలను మేలులతో నింపుతాడు. మీ హృదయం నింపుతాడు, మీ నోటిని నింపుతాడు, మీ జీవితాలను కూడా మేలులతో గణపరిచే గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఎల్లప్పుడూ ఇదే సంతోషంగా దేవుని ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరు ఉంటారని నమ్ముచు చిన్న దేవుడిచ్చిన ఒక చిన్న వాక్యమును బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ అందరం తలను ఉంచుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందనాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. దినమున మాకు ఇచ్చి ఉన్న 13వ దినమున మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాను అని ఏ విధంగా మీరు ఈ యొక్క 103వ కీర్తనలో రాయబడి ఉన్నది. మీ యొక్క యేసయ్యా మాకు చేసిన ప్రతి ఒక్క ఉపకారముని మరువక మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా మా జీవితాలు ఉండడానికి సహాయాన్ని దయచేసి కాపాడి మీ కాపుదలతో మమ్మల్ని నింపుమని మీ జ్ఞానముతో
మరి హెల్త్ కోసం ప్రతి ఒక్కరు ఈ దినమున నాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకను ఎవరన్నా హెల్త్ కోసం మరి వారి హెల్త్ బాగాలేదు నా యొక్కటి అనుకున్న ప్రతి ఒక్కరు మీ హస్తమును లేపి దేవుని చట్టు మీరు హస్తమును చాపండి. దేవుడి దినమున మీ హస్తమును తాకి గాడ్ ఈజ్ గోనా రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. మీరు జెర్మియాలో రాయబడిన విధముగా మీ యొక్క స్ట్రెంగ్త్ని తను రెన్యూ చేస్తాను, మీకు ఐ విల్ గివ్ యూ న్యూ హెల్త్ అని సెలవిస్తున్న గొప్ప దేవుడు. కొత్తగా మీకు అనారోగ్యతను కొట్టివేసి ఆరోగ్యముగా చేస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడు మీ తట్టు మీకోసం ఎల్లప్పుడూ వేయించేయుచున్నాడు. మనము ఆయన సన్నిధికి రావడమే, ఆయనకి సమయం ఇచ్చామంటే చాలు దేవుడు ఎంతో ఇష్టంగా మన వైపు చూస్తూ ఉంటాడు. నమ్మకమైన దాసుల కోసం, దాసురాళ్ళ కోసం దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. మరి దిన మన మేలులతో నింపబడుతున్నావో మిత్రమా, మరి ఓ అక్క, చెల్లి, అన్న, ప్రతి ఒక్కరు మీ ఉపకారాన్ని మరొక దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండే జీవితాలను మీరు దయచేయండి. కుటుంబంలో ప్రార్థనతో మీరు మీ జీవితాన్ని స్టార్ట్ చేయగలిగితే ఎంతో ఫ్లరిషింగ్గా దేవుడు చేస్తాడు, ఎంతో ఫ్లరిషింగ్గా మిమ్మల్ని నడిపిస్తాడనే ఒక గొప్ప వాగ్దానం మీకు ఇచ్చి ఉన్నాడు. అటు గొప్ప స్థితిగతులను మా జీవితాలు జరిగించి మీ యొక్క హెల్త్ రెన్యూ అవును గాక, మీ యొక్క జాబ్స్ మంచి జాబ్స్ దేవుడు ఇవ్వను గాక, మీ యొక్క పియర్స్ గ్రాంట్ అవ్వను గాక, ప్రతి ఒక్క అవసరము తీర్చబడును గాక. గొప్ప దేవ, మా కుటుంబాల్లో, మా యొక్క సంఘములో, మా యొక్క రక్త సంబంధుల్లో మాకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మీ మహిమ ఐశ్వర్య చొప్పున వారి కృప అనుగ్రహమును మీ రిచెస్ ఇన్ ద వర్డ్ మీరు దయచేసి కాపాడి మీకు ఆబ్దలతో ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరం కలిసి చెప్దామండి, ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ జీసస్. Thank you for joining in worship. I believe that God will touch our lives. God is going to take care of our lives. He is with you today. He'll be tomorrow as well. He was there yesterday. So let us all just not forget about that. Let us all just enjoy like God promised us, your mouth will be filled with good things. I believe that today you have prepared a great meal that you will enjoy for you, and also God is going to do good things in your life in the coming days. Praise God. Amen. Hallelujah. See you again. Bye.